ప్రశ్న ఏమిటంటే, ఇంతకీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేడా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా? ఒక్కసారి భ్రమలో జీవించకండి. సంసోను అలాగే అనుకున్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడులే అనుకున్నాడు, కానీ వాస్తవంగా లేడు. వదిలేశాడు. ఎందుకు దేవుడు సంసోన్ని వదిలేశాడు? చేసిన పాపిష్టి పనులను బట్టి, చేసిన పాపాలను బట్టి దేవుడు వదిలేశాడు. ఎందుకు సౌలును దేవుడు వదిలేశాడు? సౌలు చేసినటువంటి తప్పులను బట్టి దేవుడు వదిలేశాడు. అంటే అర్థం ఏమిటి? మనం దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు, దేవుని మనస్సును కష్టపెట్టినప్పుడు, ఆయన చూస్తున్నాడని తెలిసి కూడా లెక్క లేకుండా మన జీవితాన్ని, మన శరీరాన్ని పాపానికి అప్పగించినప్పుడు దేవుడు విసిగిపోయి వదిలేస్తాడు. సహోదరి సహోదరులు, ఒకవేళ ఈరోజు దేవుడు గతంలో నువ్వు చేస్తూ వస్తున్నటువంటి తప్పులు పాపాలు చూసి చూసి విసిగిపోయి వదిలేశాడేమో. అలా వదిలేసినప్పటికీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే భ్రమలో ఒకవేళ జీవిస్తున్నావేమో. ఒకసారి పరిశీలించుకో. దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నాకు తోడుగా లేడు అని నీకు అనిపిస్తున్నట్లయితే నీలో సాధారణంగా భయము ప్రారంభమవుతుంది. ఫియర్ ఇస్ ఎ సైన్ ఆఫ్ గాడ్స్ ఆబ్సెన్స్. దేవుడు నీకు తోడుగా లేకపోయినట్లయితే నీకు తెలియకుండానే నీలో భయము ప్రారంభమవుతుంది. ఆ దేవుడే నీకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకం నీకున్నట్లయితే నీలో ఉన్న భయం పారిపోతుంది.